ఏదేమైనా కానీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా స్పెషల్. మామూలుగా పని చేయట్ల, ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నటువంటి ముగ్గురు మంత్రుల్లో ఇద్దరు టాప్ 5 లో ఉన్నారు, ఇంకొక మంత్రి పవన్ కళ్యాణ్ గారు టాప్ 10 లో ఉన్నారంటే ఆలోచించండి ఎంత బలంగా ప్రజల కోసం జనాల కోసం పనిచేస్తున్నారు అనేది. ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ మార్కుని చూపించుకోవడం కోసం వాళ్ళ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. వాళ్ళ మంత్రి శాఖలో ఉన్నటువంటి మిగతా ముగ్గురు, పవన్ కళ్యాణ్ గారికి అయితే 4 శాఖలు ఉన్నాయి, నాదెళ్ల మనోహర్ గారికి అటు పౌర సరఫరాల శాఖ ఉంది, అలాగే కందులు దుర్గేష్ గారికి 2 శాఖలు ఉన్నాయి. అయినా కూడా ఎక్కడ వాళ్ళ అలసత్వం లేకుండా అసలు చాలా భారీగా వాళ్ళ నియోజకవర్గంలో సమస్యలు చూసుకుంటూ, పెళ్ళిళ్ళకి అన్నిటికీ అంటే పరామర్శలకి అన్నిటికీ కూడా తిరుగుతూ పరామర్శించుకుంటూ, మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయని చెప్పి చూసుకుంటూ, పర్యావరణం గురించి పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటూ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అవగాహన కల్పిస్తూ పిల్లలకి, అలాగే పంచాయతీరాజ్ శాఖలో అనేక అద్భుతమైనటువంటి పనులకు శ్రీకారం చుట్టడమే కాకుండా పనులు పూర్తి చేయించుకోవడంలో కూడా సక్సెస్ అవుతూ 6 నెలలలోనే ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ గుంటలన్నీ పూడ్చుకుంటూ ఎవరితో ఏ మాట అనిపించుకోకుండా ఇన్ని సంవత్సరాల అంటే దాదాపు 7 నుంచి 8 సంవత్సరాల భారతదేశ దశాబ్దాల చరిత్రలో ఉన్నటువంటి ఈ చరిత్రను అంతా కూడా తిరగరాస్తూ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టుకుంటూ వచ్చారు. ఇకపోతే అంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా పంచాయతీరాజ్ శాఖలో ఇన్ని అద్భుతాలు చేయొచ్చా అనుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. స్వతంత్రం ముందు ఎలా ఉందో తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి అద్భుతమైనటువంటి ఘట్టాలకు పవన్ కళ్యాణ్ గారు ఒక నిలవుగా నిలిచారు. ఇన్ని సంవత్సరాలు రానటువంటి రోడ్లు వస్తున్నాయి, డ్రైనేజీలు వస్తున్నాయి, వాటర్ వస్తుంది, కరెంట్ వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారి చలవే అనుకోవాలి. ఎంతో మంది మంత్రులను చూసాం, ఎంతో మంది గవర్నమెంట్లను చూసాం, ఎన్నో రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులను చూసాం, కానీ పంచాయతీరాజ్ శాఖలో ఇలాంటి మంత్రి ఇంత బలంగా పనిచేసేటువంటి మంత్రిని మాత్రం ఎప్పుడు ఎక్కడ చూడలేదని అనుకోవాలి. అలాగే వచ్చినటువంటి 1-2 నెలల్లోనే గ్రామ సభలు నిర్వహించి ఒకటేసారి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. సో అంటే ఎంత బలంగా పనిచేస్తున్నారో చూడండి. ఒక 6 నెలల్లోనే ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేసి ఇన్ని అద్భుతాలు సృష్టిస్తే రేపు ఇంకొక 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని ఎంత అద్భుతంగా ఉండబోతుందా అనేది మనం ఊహకి అందించవచ్చు. నిజంగా అంటే దేశం మొత్తాన్ని తన వైపు పంచాయతీరాజ్ శాఖ వైపు ఏంటి ఇన్ని చెయ్యొచ్చా, పవన్ కళ్యాణ్ గారు ఇంత అద్భుతంగా చేస్తున్నారు, అసలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటే ఇలా ఉండాలి అనుకునే విధంగా ఒక సీఎం కూడా అంత పేరు సంపాదించుకోలేదేమో, కానీ ఒక మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అంత బలమైనటువంటి పేరు సంపాదించుకున్నారంటే మరి గతంలో కూడా చాలా మంత్రులు ఉన్నారు, ఈ విజయ్ గవర్నమెంట్లు ఉన్నాయి, చాలా మంది మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, కానీ వాళ్ళందరూ చేయలేంది ఆయన నియోజకవర్గం చూసుకుంటూ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అవసరాలను తీర్చుకుంటూ, అవసరమైతే ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి ఊర్లో కూడా అక్కడ కూడా వేసుకుంటూ రోడ్లు వస్తూ. ఇకపోతే టాప్ 10 లో వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ బలమైనటువంటి పనితనాన్ని మనం చూడొచ్చు.